బ్రేకింగ్ అప్డేట్. తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ చాలా మంది కాంగ్రెస్ నేతల్లో మంట పెట్టింది. పదవులు ఆశించిన అనేక మందికి కేబినెట్ విస్తరణలో చోటు దక్కకపోవడంతో పదవి ఆశించి భంగపడుతున్నారు. దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ తీవ్ర నిరాశలో మునిగిపోయారు. మొదటి నుంచి ఎస్టీ కోటాలో మంత్రి పదవి ఆశించిన బాలు నాయక్ కు నిరాశే మిగిలింది. రాజకీయ సమీకరణాల్లో మంత్రి పదవి రాకపోయినా డిప్యూటీ స్పీకర్ పదవి అయినా వస్తుందని గత కొన్నేళ్లుగా ప్రచారం జరిగింది. కానీ తాజాగా డిప్యూటీ స్పీకర్ పదవి బాలు నాయక్ బదులు డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ కు ఇచ్చారు. మంత్రివర్గ విస్తరణలో అవకాశం రాకపోవడంతో పాటు డిప్యూటీ స్పీకర్ పదవి చేజారటంతో బాలు నాయక్ అసంతృప్తిలో పడిపోయారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ పరమేష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. పరమేష్. నల్గొండ జిల్లా దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ అయితే మంత్రివర్గంలో ఖచ్చితంగా తమకు స్థానం కల్పిస్తుందని చెప్పేసి ధీమాగా ఉన్నటువంటి పరిస్థితిలో ఏదైతే కేబినెట్ ఈ రోజు ముగ్గురు మంత్రులను ప్రకటించడంతో అయితే తీవ్ర నిరాశలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా రాజకీయ సమీకరణాలను కూడా దృష్టిలో పెట్టుకుని నల్గొండ జిల్లాలో ఇప్పటికే ఇద్దరు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మంత్రులు ఉండడంతో అయితే ఒక ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన తనకు ఖచ్చితంగా మంత్రి పదవి వస్తుందని చెప్పేసి బాలు నాయక్ అయితే ఆశలు పెట్టుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఏదైతే బాలు నాయక్ ఇటు మంత్రి పదవి కానీ లేకుంటే డిప్యూటీ స్పీకర్ కానీ ఏదో ఒకటి వస్తుందని చెప్పేసి ఆశలు పెట్టుకున్నటువంటి పరిస్థితిలో ఇటు మంత్రి పదవి రాలేదు, ఇటు డిప్యూటీ స్పీకర్ డోర్నకల్ ఎమ్మెల్యేకి ఇవ్వడంతో అయితే తీవ్ర నిరాశలో ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అంతేకాకుండా ఖచ్చితంగా ఏదైతే ఈ రోజు ప్రకటించినటువంటి దీంట్లో ఖచ్చితంగా తమ పేరు ఉంటుందని చెప్పేసి అభిమానులు కొంత సంబరాలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కూడా దేవరకొండలో ఉంది. అయితే ఇటు జ్ఞానారెడ్డి శిష్యుడిగా ఉన్నటువంటి బాలు నాయక్ ఖచ్చితంగా ఏదేమైనప్పటికీ ఈ మంత్రివర్గం రెండోసారి మంత్రివర్గంలో అయితే తనకు స్థానం కల్పిస్తారని చెప్పేసి ఆశలు పెట్టుకున్నటువంటి పరిస్థితుల్లో తీవ్ర నిరాశ చెందినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఎవరెవరైతే మంత్రి పదవి ఆశించి భంగపడ్డటువంటి వాళ్ళని కూడా పిసిసి మహేష్ గౌడ్ కావచ్చు, ఇన్ఛార్జి నటరాజన్ కావచ్చు, వీళ్ళంతా కలిసి వీళ్ళని బుజ్జగించే పరిస్థితిలో కూడా ఉన్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి ఇద్దరు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన మంత్రులు ఉండడంతో అయితే ఇటు రాజగోపాల్ రెడ్డి కూడా ఆశించాడు. కానీ ఆయనకి ఈక్వేషన్స్ పరంగా ఆయనకి ఇస్తే జిల్లాలో రాజకీయంగా కొంత ఇబ్బందులు తలెత్తాయని చెప్పేసి ఖచ్చితంగా దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ అయితే దీనికి కరెక్ట్ ఉంటుందని చెప్పేసి ఇటు ఆలోచన చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే అధిష్టానం నిర్ణయం మేరకు ఏదైతే సామాజిక సమీకరణాలను కూడా దృష్టిలో పెట్టుకొని బాలు నాయక్ మంత్రి పదవి రాలేదని చెప్పుకోవచ్చు. అయితే మరి బాలు నాయక్ ఏదైనా దీనికి సంబంధించినటువంటి మంత్రి స్థాయికి సంబంధించినటువంటి ఏమైనా విప్ కానీ లేకుంటే ఇంకేమైనా ఇస్తారా, లేకుంటే పార్టీ పదవిలో ఏదైనా కీలక బాధ్యతలు అప్పచెప్తారా అనే విషయం అయితే ఇంకా తెలియాల్సింది. ఏదేమైనప్పటికీ మంత్రి పదవి ఆశించి భంగపడ్డటువంటి బాలు నాయక్ అయితే తీవ్ర నిరాశలో ఉన్నారు. ఇటు దేవరకొండ సంబంధించినటువంటి ఆయన అభిమానులు కావచ్చు, వీళ్ళు కూడా తీవ్ర నిరాశ చెందినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఏదైతే జ్ఞానారెడ్డి హైదరాబాద్ కు సంబంధించినటువంటి వాళ్ళకు మాత్రమే మంత్రి పదవి ఇవ్వాలి. ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇద్దరు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మంత్రులు ఉన్నారు అని చెప్పేసి ఏదైతే అప్పుడు లేఖ ఇవ్వడంతో అయితే ఒక్కసారిగా నల్గొండ జిల్లా వ్యాప్తంగా సంచలనంగా మారినటువంటి పరిస్థితులలో జ్ఞానారెడ్డి ఆశీస్సులతోటి ఖచ్చితంగా ఈసారి రెండోసారి ప్రకటించినటువంటి కేబినెట్ లో తమ పేరు ఉంటుందని చెప్పేసి బాలు నాయక్ అనుకున్నటువంటి పరిస్థితిలో తీవ్ర నిరాశ చెందినటువంటి పరిస్థితి ఉంది. శాంతి. రైట్ పరమేష్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.